అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఫస్ట్ ముందుగా పొద్దున్నే లేచాను. పొద్దున్నే అంటే ఎర్లీ మార్నింగ్ ఏం లేవలేదు, ఆ రోజు లీవ్ ఉండే, సో కొంచెం లేట్గానే లేసాను. సో మామిడి తోరణాలు పెట్టడానికి అయితే వచ్చేసాను. సో ఫస్ట్ మనము హాట్ వాటర్ అయితే తాగుతున్నాము. ఇక్కడ నా ప్రీవియస్ వ్లాగ్ చూస్తుంటే మీకు తెలిసి ఉంటుంది నేను హాట్ వాటర్లో ఏమేమి మిక్స్ చేసుకొని తాగుతాను అనేది. అండ్ ఇక్కడ నేను సైజ్ చూసుకుంటూ కొంచెం సెగ్రిగేట్ చేసి పెడుతున్నాను. సో మామిడి ఆకులు పెట్టడం అయితే అయిపోయింది. దెన్ ఫ్రెష్ అయిపోయాను అండ్ కిందికైతే వచ్చేసాను మమ్మీకి హెల్ప్ చేద్దామని. మీ అందరికీ తెలుసు కదా, శ్రీరామనవమి స్పెషల్ వడపప్పు పానకం అయితే మా మమ్మీ ప్రిపేర్ చేశారు. ఇక్కడైతే అన్ని ప్రసాదాలు సెగ్రిగేట్ చేసి మంచిగా పెడదాము ఒక ప్లేట్లో అనుకుంటున్నాను. అండ్ నైట్ కొన్ని స్వీట్స్ కూడా తీసుకొని వచ్చాను. అండ్ కాజు బర్ఫీ, కాజు కట్లీ కూడా అంటారు. దిస్ ఈజ్ మై ఫేవరెట్ స్వీట్. అండ్ కోవాతో స్వీట్ అనమాట. స్వీట్స్ అన్నీ ఒక ప్లేట్లో పెట్టడానికి ట్రై చేస్తున్నాను. అయిపోయి నెక్స్ట్ బనానా టు ద ప్లేట్ అండ్ పానకం ఈ గ్లాస్లో తీసుకుంటున్నాను, ఫుల్గా తీసేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇది కూడా ప్లేట్లో పెట్టేస్తున్నాను. నెక్స్ట్ పులిహోర చేశారు మమ్మీ. థర్డ్ ఐటమ్ వచ్చేసి వడపప్పు, ఇది కూడా ప్లేట్లో పెట్టేసుకుందాము. సో ఇది పట్టట్లేదు కాబట్టి బనానా తీసేసి ఇది యాడ్ చేసుకున్నాను. ఇది యాడ్ చేసుకున్నాక బనానా ఒక బౌల్ లేకుండా పెడదాంలే అనుకున్నాను, కానీ మా మమ్మీ తర్వాత బౌల్లోనే పెట్టేశారు. చెప్తున్నాను, పానకం, వడపప్పు, పులిహోర, బనానా అండ్ స్వీట్స్. మై ఫేవరెట్ ఆర్ పులిహోర. ఫెస్టివల్ వస్తే పులిహోర ఎవరికి నచ్చదు చెప్పండి, అసలు అది ఎంత బాగుంటుందో. ఈ ప్రసాదం అంతా మన గుడిలో అంటే మన దేవుడి గదిలో పెట్టేస్తున్నాము. నేను పూజ స్టార్ట్స్. డేట్రీ అన్ని వీడియోస్లో చూపించినట్టు పూజ గది చూపిస్తున్నాను అండ్ పూజ స్టార్ట్ చేశారు. సో ఈ శ్రీరామనవమి అందరూ ఎందుకు జరుపుకుంటారో మీకు అందరికీ తెలిసే ఉంటుంది. సో కొందరు రాముని బర్త్డే అంటారు, అంటే పుట్టినరోజు ఆ రోజే జన్మించారు అనేసి. ఇంకొందరు రాముడు సీత పెళ్లి రోజు, ఆ రోజే పెళ్లి జరిగిందని అంటారు. ఇది రెండు కలిసి వచ్చింది, రాముని పుట్టినరోజు అలాగే సీతారామ కళ్యాణం. అండ్ లార్డ్ విష్ణుది అంటే విష్ణుమూర్తిది 7th అవతారం లార్డ్ రామ అంటే రాముడు. సో ఈ రామనవమి మనకి చైత్ర మాసంలో 9th డేలో సెలబ్రేట్ చేస్తాము. కొందరు అంటే పూర్వంలో 9 days ఉపవాసం ఉండేవాళ్ళంట, నవమి ముందు 9 days. మా ఇంట్లో పూజ అయితే బాగా జరిగింది, మీరు కూడా చూసేయండి. శ్రీరామ 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 రామ రామ. పూజ అయితే అలా చేసాము. అండ్ నెక్స్ట్ నేను ఈ షేక్ తాగుతాను, మీ అందరికీ తెలిసే ఉంటుంది. సో అలా షేక్ తాగేసి ఇలా రెడీ అయిపోయాను. హాఫ్ సారీ కట్టుకోవాలనిపించింది, ఎందుకో తెలీదు. యాక్చువల్లీ చాలా డేస్ అయిపోయింది, అందుకే ఇలా అయితే రెడీ అయిపోయాను. చాలామంది వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో ప్లీజ్ గైస్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. నిమిషంగా మాత టెంపుల్కి అయితే వచ్చాము, మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఈ టెంపుల్కి ఎవ్రీ ఇయర్ వస్తాము. శ్రీరామనవమి కళ్యాణం ఇక్కడే చూస్తాము. మా ఇంటి నియర్ బై ఉంటుంది ఈ టెంపుల్. ఇక్కడ కళ్యాణం చాలా బాగా చేస్తారు. అండ్ అన్నదానం, సీతారాముల పెళ్ళి కళ్యాణ భోజనం, పెళ్ళి భోజనం ఏమంటారో అది కూడా ఉంటుంది. సో ఈసారి చాలా క్రౌడ్ ఉన్నారు. లాస్ట్ ఇయర్ కొంచెం ఫ్యాన్స్ అవన్నీ అవైలబిలిటీ చాలా బాగుండే. ఈసారి క్రౌడ్ ఎక్కువ ఉండడం వల్ల కొంచెంగా చాలా స్వెట్ వచ్చిండే, కానీ కళ్యాణం అయితే చాలా బాగా జరిగింది. శుభగే సాజీవ శరదాం శతం లోకరక్షణ హేతునా కంఠో బధ్నామి శుభగే భగవానికి జై శ్రీరామ్ జై జై
నమస్కారం సమర్పయామి చతురాచార్యామి సర్వం సీతారామచంద్ర స్వామి దేవత చరణ బృంద అర్పణమస్తు. ఆయన మాతో దేవో భవ పితో దేవో భవ అన్నాడు. మేము కూడా అమ్మా నాన్నకు నమస్కారం చేస్తామన్న సంస్కారం మనకు లేదు. దయచేసి అందరూ కూడా నమస్కారం చేయండి. రేపు సీతారామ కళ్యాణం అయిపోయింది అండ్ దగ్గరికి వెళ్ళి మంచిగా మొక్కుకున్నాము. లాస్ట్లీ భోజనం అయిపోయాక మళ్ళీ అందరూ ప్రదక్షిణలు అయితే చేస్తున్నారు అండ్ మమ్మీ డాడీ కూడా ప్రదక్షిణలు అయితే చేసి వచ్చారు. నేనైతే వెళ్ళిపోయాను అండ్ మా శ్రీరామనవమి అయితే ఇలా జరిగింది. మీది ఎలా జరిగిందో కమెంట్ సెక్షన్లో పెట్టండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.